మీరు అంటే సహజంగా జరిగి ఉండవలసిన పరిణామం ప్రత్యక్షంగా బరిలో ఉండడం కానీ రాజకీయాల్లో ఉండడం అది మీరు వద్దనుకున్న విషయమా? అంటే అవును కదా, ఎప్పటికీ వద్దనుకున్నారా? అది నిజంగా అంటే చాలా మందికి అది చెప్పటము మాకే కష్టం అనిపిస్తున్నది. ఎందుకంటే అన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎన్నిసార్లు అడుగుతున్నారంటే మాకు చెప్పటం పదే పదే అదే సమాధానం. ఇప్పుడు కూడా అంటే మరి ఒక రాష్ట్రం నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ప్రత్యక్షంగా అందులో ఉంటే ఇంకా కూడా కొంత కానక్కర్లేదు కదండి. అందరం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే సమాజ నిర్మాణానికి తోడ్పడగలమనేది ఏం కరెక్ట్ కాదు కదా. చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సమాజ నిర్మాణానికి ఇతోధికంగా కృషి చేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? కానీ మీరు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. ఉండాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అట్లా కోరుకోవటాన్ని కూడా నేను తప్పుపట్టలే. రాజకీయాలు అనేవి కూడా సమాజానికి అవసరం. ఆ రంగంలో నిలబడి పనిచేసే వాళ్ళు చెయ్యాలి, దాన్ని మనం కాదనలేము. కానీ రాజకీయాలతో పాటుగా బయట సమాజంలో ఇటు నిర్మాణాత్మక కార్యక్రమాలు, అటు ప్రజల తరఫున నిలబడి ఒక ఇంగ్లీష్లో మనం వాడే పదం వాచ్ డాగ్, అట్లాంటి పాత్ర రెండు కూడా చాలా చాలా అవసరం. ఈ పాత్రే మేము ఎంచుకున్నాము. మీ పాత్రని ప్రభుత్వం అంగీకరిస్తోందా సార్? అంటే ప్రభుత్వము చాలా విషయాలు అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళ అంగీకారం కోసం కూడా మేము ఎన్నడూ ఎదురు చూడలేదు. ఇది ఒక బాధ్యతగా స్వీకరించినాం కాబట్టి చేద్దామనుకున్నాం, చేస్తున్నాం. ఇష్టంగా స్వీకరించినాం కాబట్టి ఎన్నడూ కూడా ఇది మాకు కష్టమని కూడా అనిపించలేదు. ఇంకో దిక్కు మేము ఎన్నడూ చూడని కూడా లేదు. సార్ మీకు కేసీఆర్ గారికి ఇది ఉన్న మాట అడుగుతున్నారు, గ్యాప్ వచ్చిందా మధ్యలో బాగా? మా ఇద్దరికి ఏం పంచాయతీ లేదండి, అస్సలు ఏమంటే ఏం పంచాయతీ లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో చూడలేక ఓర్వలేక మధ్యాహ్న కొంతమంది రాస్తున్నారు అక్కడిక్కడ. మీరు చదివే అడుగుతారు కదా. అట్లాంటివి ఏమీ లేవు. చాలా మంది అనుకున్నట్టుగా అట్లాంటివి ఏమీ లేవు. గతంలో నాకు ఆయన పట్ల ఏ రకమైనటువంటి భావన ఉండేదో ఇప్పుడు అట్లాంటిదే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక బాధ్యతగా మేము నిలబడి పనిచేస్తున్నప్పుడు మేము చెప్పవలసిన విషయాలు కూడా మేము నిర్మోహమాటంగా చెప్పటమే తప్ప దాంట్లో ఒక వ్యక్తిగతమైన వైరుధ్యంతో, వైషమ్యంతో, కోపంతో చెప్తున్నది ఏమీ లేదు. వ్యక్తిగతం ఏముండదు సార్, అందులో క్రియాశీలక రాజకీయాలు మీరు వద్దనుకున్నారు, మీరే వద్దనుకున్నారు. మరొక యాంగిల్ రావడానికి అవకాశం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, మీరు ఇంత ఉద్యమంలో మీరు అంత ఫోర్ ఫ్రంట్ లో ఉన్న మీరు సడన్ గా ప్రభుత్వం ఏర్పడిపోయింది, ఇంత బంగారు తెలంగాణ ఇంత ముందుకెళ్తున్నారు, మీరు ఇలా పక్కకి వెళ్ళిపోయారేంటనే ఒక ప్రశ్న మాత్రం కలుగుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో వద్దనుకున్నాక పక్కకే ఉన్నా అంతే. ఇక మీ పక్కకుండే వరకు ఏంటంటే రోజు మునుపట్లాగా కనబడకపోయేసరికి వీళ్ళు పని బంద్ పెట్టినరా ఏందని కొందరికి అనుమానాలు వస్తాయి. ఆ పని కూడా మేము ఏం చేయలేదు. మునుపు ఎట్లా పని చేస్తున్నామో ఇప్పుడు కూడా అట్లే వారితో అంటే అవుతాయా? అంటే గవర్నమెంట్ తో సంప్రదింపులు మీకు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి అడగడం లాంటివి? మేము చాలా విషయాలు రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కొన్ని మేముగా వెళ్ళలేదు, కానీ వేరు వేరు వ్యక్తుల ద్వారా, సమూహాల ద్వారా ప్రభుత్వానికి చేరవేసినాం. కొన్ని ప్రత్యక్షంగా మంత్రులను కలవలే కానీ అధికారులను, సలహాదారులను కలిసి చెప్పినవి ఉన్నాయి. కొన్ని ఆయా సంఘాల ద్వారా ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి సంప్రదింపులు చేస్తున్నప్పుడు సంప్రదింపుల కోసం వాళ్ళు ఏమేమి విషయాలు మాట్లాడాలో వాళ్లకు మేము చెప్పగలిగేవన్నీ చెప్పినాం. ప్రత్యక్షంగా మేముగా చెప్పేటివన్నీ కూడా మేము చెప్పినాం. అంతేగాని ముఖ్యమంత్రి గారితో నేరుగా మీకు ఉండదు, అంటే మాట మంతి అంటే గవర్నమెంట్ను అట్లా చూడకూడదు కదా, ఒక్క ముఖ్యమంత్రిగానే చూడకూడదు. గవర్నమెంట్ అంటే అనేక మంది ఉంటారు, అందరితో కలిసి ఎవరితో అయినా, అది కింద ఉన్న క్లర్క్ నుంచి పైన ఉన్న ముఖ్యమంత్రి దాకా, గవర్నర్ దాకా అందరూ గవర్నమెంటే. కానీ ఈ గవర్నమెంట్లో మనం పనిచేయటానికి మనం ఒత్తిడి రకరకాల స్థాయిల్లో పెడుతూ ఉంటాం. ఆ పద్ధతుల్లోనే పనిచేస్తూ ఉన్నాం. అమెరికాలోనైతే దీనికి గౌరవప్రదమైనటువంటి పదం లాబియింగ్. ఇండియాలో అది బూతు పదమే, కానీ అమెరికాలో ఏమంటారంటే లాబియింగ్ అంటారు. అంటే ప్రభుత్వంతో పనులు చేయించుకునే ప్రయత్నం, తప్పేం లేదు. రకరకాల పద్ధతులతో మనం ప్రభుత్వానికి విషయాలను చేరవేయటం, పని అయ్యేటట్టు చూడటం, ఒక విధానాన్ని సాధించుకోవటానికి ఒక ప్రయత్నం. ఉదాహరణకి మేము వ్యవసాయ రంగంలో చేసిన ప్రయత్నం, కోర్టులో ఒక కేసు నడుస్తుంటే ఇంప్లీడ్ అయి దాని ద్వారా మేము కొన్ని విషయాల మీద పబ్లిక్గా ఒక చర్చ జరిగి ఒక విధానం రూపకల్పన జరిగితే బాగుండు అనుకున్నాం. మేము కోరినట్టుగా రకరకాలుగా దాని నుంచి కొన్ని అయినా మనము గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు సాధించుకోగలిగితే
అది లాభం అవుతుంది కదా అని ఆశపడ్డాం. అట్లనే జరిగింది. సెక్రటరీ గారు అన్ని సంఘాలను పిలిచి దాదాపు 40 సంఘాలను పిలిచి అందరితో మాట్లాడినారు. చాలా విలువైన సూచనలు వచ్చినాయి. మేము గవర్నమెంట్తో కోరింది ఏంటంటే మీరు ఒక వ్యవసాయ కమిషన్ ఇవ్వండి. పంజాబ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ కమిషన్ అనేది రైతులకు గవర్నమెంట్కు మధ్య వారధిగా పనిచేస్తుంది. రైతుల ఆదాయాలు పెంపొందించడానికి ఇది ఒక కీలకమైనటువంటి వ్యవస్థగా అది కావలసినటువంటి సలహాలు సూచనలు చేస్తుంటుంది. అట్లాంటి దాన్ని ఆలోచన చేయమని కూడా మేము అడిగినాం. ఆత్మహత్యల నివారణ కోసం ఇంకా జరగవలసిన ప్రయత్నాలు ఏంటి అనేది కూడా సూచన చేసినాం. ఇవన్నీ కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టినాం. అట్లా ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా మీరు నష్టపరిహారం ఇవ్వాలి అని దానికి సంబంధించి కూడా చాలా సూచనలు కోర్టు ముందు పెట్టినాం. ఇట్లా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒక చర్చ జరిగింది. మేం కోరుకునేది కూడా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ఆ రకమైనటువంటి చర్చనే కోరుకుంటున్నాం. కరువు మీద మేము తిరిగి వచ్చినాం. మాకు దృష్టికి వచ్చినటువంటి విషయాలను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. సార్ మా దృష్టిలో మీరు ఈ దిగువ చర్యలు తీసుకోగలిగితే కరువు నుంచి ప్రజలకు కొంత మేరకైనా ఊరట లభిస్తుంది, మీరు ఈ చర్యలు తీసుకుంటే ఉపయోగమని కొన్ని సూచనలు చేసినాం వారికి. కొన్ని మేము పోలేదు ప్రత్యక్షంగా. కరువు మాన్యువల్ పై చర్చ జరుగుతున్న సమయంలో దానిపైన ఒక చర్చ మేము నిర్వహించినాం. అందులో పాల్గొన్న అనేక మంది మిత్రులు ఆ కరువు మాన్యువల్ని పెంపొందించే సమయంలో మేమిచ్చిన సమాచారాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. కనుక ఒక ప్రయత్నం మేము ఆరూపకంగా మేము కొనసాగించినాం. ఇవాళ విద్యుత్తు విషయంలో ఒక పుస్తకం తీసుకొచ్చినాం. మా దృష్టిలో 2 ఏళ్ల విద్యుత్తు విధానాల్లో ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని సరిచేసుకోవటం చాలా అవసరం. భవిష్యత్తు విద్యుత్తు విధానాల రూపకల్పనలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచన చేస్తాం.